మా లేడు నాన్న లేడు, అక్క చెల్లి తమ్మి లేడు, ఏ నిరంజన్. ఎందుకు పాడుతున్నానంటే ఈ పాట ఎస్పెషల్లీ ఇట్నే చెప్పినంట ఇమ్మాడి రవి ఏమని, నాకు పెళ్ళాం పిల్లలు తల్లి తండ్రి ఎవ్వరు లేరు, నాకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు, అందుకోసమని ఇలాంటి పనులు చేసినాను, ఎవ్వరు నాకు సెంటిమెంట్స్ లేవు కాబట్టి. అండ్ ఇంకో సంచలనం ఏంటిదంటే ఆయన కేసు ఒకరు టేకప్ చేసి లాయర్ సలీం అని టేకప్ చేసి బెయిల్కి అప్లై చేసిండు. ఎందుకు అని అంటే కొంచెం మాస్ ఆడియన్స్ నుండి ఫుల్ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తుందంట. అండ్ దీని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. ఎవరి సలీము, అసలు ఏమవుతుంది, ఇంకోటి సంచలనమైన విషయాలు ఏంటిది అని చెప్పి మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. యాక్చువల్గా ముందు వీడియోలో కూడా ఇమ్మాడి రవి గురించి తీసినాను. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ ఏం చెప్తానంటే, ఇమ్మాడి రవి ఎవరైతే ఉన్నారో సో ఈయన సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టిండంట. సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి దాంట్లో 1,00,000 ఆదాయం వస్తుంది. 1,00,000 ఆదాయం వస్తుంటే ఆ 1,00,000 ఆదాయం సరిపోక పైరసీ మూవీలు అప్లోడ్ చేస్తుంటే ఆ టైంలో ఇనీషియల్ స్టేజెస్లో చెప్తున్నాను నేను, ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళు సమ్వేర్ అరౌండ్ 10 to 11 lakhs పే చేశారంట మంత్లీ. అరే ఈ 10 to 11 lakhs పే చేశారు కాబట్టి ఈయనకి ఇక్కడ సరిపోక మళ్ళీ ఇంకోటి ఏంది, ఇండియాలో ఉంటే హైదరాబాద్లో ఉంటే దొరికిపోతానని చెప్పి సీదా కరేబియన్ ఐలాండ్స్లో వెళ్ళి అక్కడ ఈయన ఏమంటారు మొత్తం పేరు మార్చుకొని ఆ పేరు నుండి పాన్ కార్డ్ తీసుకొని మన ప్రమోద్ అని ప్రహ్లాద్ అని పేరు మార్చుకొని దాన్ని బట్టి పాన్ కార్డ్ తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని అక్కడ సిటిజన్షిప్ 80 lakhs పెట్టి కొనడంట. అంటే మీరు అర్థం చేసుకోండి ఈయనది ఎంత సిస్టమ్ని ఎంత పైసలు అనేది సంపాదించడం అనేది మొదలుపెట్టిండో. అక్కడ సంపాదించిన తర్వాత ఈయన ఏం చేసిండంటే సింపుల్గా ఒక చిన్న కేసు వాళ్ళ వైఫ్తోని విడాకులు డివోర్స్ సంథింగ్ కంప్లీట్ చేసుకోవడానికి హైదరాబాద్లో రెయిన్బో విస్టాస్ దగ్గరికి వచ్చి 2 hours అక్కడ వచ్చే పక్కా పోలీసుల సమాచారంతో వాళ్ళ ఇంటిని నాక్ చేస్తే 2 hours డోర్ తెలియదంట. అండ్ ఇంకోటి బాత్రూంలో ల్యాప్టాప్లన్నీ కవర్లో పెట్టేసి ఎక్కడో దాపెట్టేసి మళ్ళీ హార్డ్ డిస్కులు దాపెట్టేసి ఇవన్నీ చేసినా కానీ పోలీసులు అవన్నీ రిట్రీవ్ చేసుకొని చూస్తే 21 సినిమాలతో దొరికిండు. అండ్ ఇక్కడ దొరికినాక కూడా ఇప్పుడు చూసుకుంటే మన సినీ ప్రముఖులు అందరూ ఎవరైతే ఉన్నారో రాజమౌళి కానీ లేకపోతే పెద్ద చిరంజీవి గారు, నాగార్జున గారు, ఇట్లా చాలామంది ఏమంటారు ఆయనకు వ్యతిరేకంగా చాలా పుష్ చేస్తున్నారు ఎవరిని, మన పోలీస్ వాళ్ళని. కానీ ఇక్కడ చూస్తే మాస్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో నార్మల్ ఆడియన్స్ వీళ్ళ కరెక్టోడు ఎవరైతే ఉన్నారో ఇమ్మాడి రవినే. ఎందుకంటే మా పైసలు తింటున్నాడు, మా పైసలు ఏమన్నా ఉంటే మీరు ఇండియాలో షూటింగ్ చేసుకోండి, మీరు ఒక్కొక్క మూవీకి 1000 రూపాయలు టికెట్ పెడితే 4,000 పెట్టి మేము ఎందుకు వెళ్ళాలి అని మాస్ పబ్లిక్ ఏ వీడియో మొత్తం పాజిటివ్గా కమెంట్లు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈరోజు నిన్న మన ఇమ్మాడి రవికి లాయర్ సలీం అని చెప్పి ఆయన కొన్ని పెద్ద కేసులు కూడా టేకప్ చేసిండు. సో ఆయన ఏమంటుండంటే, నేను ఎట్టి పరిస్థితిలో బెయిల్ తీసుకొని వచ్చి ఆల్రెడీ బెయిల్కి కూడా అప్లై చేసిన, ఒక్కవేళ ఈడీకి వెళ్తే కొంచెం కష్టమవుతుంది కానీ కేసు, లేకపోతే ఇది కనుక లోకల్లోనే ఉంటే మాత్రం హియరింగ్లోనే ఉంటే మాత్రం నేను 200% ఇమ్మాడి రవిని నేను తీసుకొని వస్తాను అని చెప్పి మనకైతే ప్రామిస్ చేస్తున్నాడు. ఇంకోటి ఎందుకు అంటే ఆయన ఏమంటున్నాడంటే, నాకెందుకంటే మాస్ పబ్లిక్ నుండి సపోర్ట్ వస్తుంది, ఆ మూవీ స్టార్స్ దగ్గరికి వెళ్ళి వ్యతిరేకం వచ్చినా మాస్ పబ్లిక్ నుండి సపోర్ట్ వస్తుంది, అది నాకు కావాలి అని అంటున్నాడు అనమాట. ఈయన వీడియో పెడితే ఆ వీడియోకి మొత్తం పాజిటివ్ కమెంట్లే, ఆల్మోస్ట్ 90 to 95% పాజిటివ్ కమెంట్లే. అండ్ ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు దీని గురించి చెప్పండి. అసలు ఇమ్మాడి రవిని తీసుకురావడం బయటికేనా, లేకపోతే బయటికి తీసుకొని వచ్చినాక ఇంకా ఏమన్నా దేశద్రోహి లాగేమన్నా అట్లాంటి పనులు ఏమన్నా చేస్తాడా అనే దాని గురించి కూడా మీరు కమెంట్ చేయండి. అసలు మీరేమనుకుంటున్నారు అనే దాని గురించి కమెంట్ చేయండి. అసలు మూవీస్ని ఇట్లా టికెట్స్ గురించి హైక్ పెంచడం కరెక్టేనా, లేకపోతే మీ ఒపీనియన్ ఏందనేది నాకు క్లియర్గా చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ మాత్రం నాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.